హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈ వ్లాగ్ ఎప్పుడో పెట్టాల్సింది కానీ టైం కుదరకపోవటం వల్ల పెట్టలేదన్నమాట. ఇది గుంటూరులో ఉన్నప్పుడు అనమాట. ఇవన్నీ ఇట్లా బయట కడిగి ఎందుకు పెట్టానంటే మేము గుంటూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాము కదా, అందుకని మొత్తం క్లీనింగ్ అయితే అక్కడే చేసేసుకున్నాను. మన ఓన్ హౌస్ కదా, వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటుందని. రెంటెడ్ హౌస్లో ఎక్కువ వాటర్ వాడినా కానీ ఇబ్బందే కదా, అందుకని చెప్పేసి నేనైతే మొత్తం గుంటూరులోని వాషింగ్, క్లీనింగ్, బెడ్షీట్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే ఇంకా ప్యాకింగ్ చేయడానికి అయితే అన్నీ రెడీగా పెట్టాము. కొన్ని అయితే మేమే ప్యాకింగ్ చేసామన్నమాట. వాళ్ళు ఇంకా ప్యాకింగ్ చేయడానికి ఈవినింగ్ వస్తా అన్నారు, అందుకని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈవినింగ్ అయితే వచ్చారు, మొత్తం అయితే ఇట్లా చేశారనమాట. ట్రాన్స్పోర్ట్ లాగా వేసుకున్నారు మొత్తము. మాకు దీనికి గుంటూరు నుంచి హైదరాబాద్ రావడానికి 16,000 అయింది. వస్తువులు అయితే ఏం పాడవలేదు. కొంతమంది అయితే ఇట్లాగ లాంగ్ జర్నీ చేసినప్పుడు వస్తువులు పాడైపోయాయి అని చెప్తూ ఉంటారు కదా, మాకైతే ఒక్కటి కూడా ఏం పాడవలేదు. చాలా చక్కగా తీసుకొచ్చాడనమాట అతను. ఇది లారీ కాదు, ఆటోనే, పెద్ద అదనమాట. అంటే కొంచెం చిన్న లారీ టైప్లో అట్లా ఉంది. ఫస్ట్ చూడగానే సరిపోదేమో అనుకున్నా కానీ కాబట్టి మొత్తం సరిపోయేటట్టు అయితే పెట్టారనమాట. ఇంక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఇట్లా కొన్నేమో బాక్సుల్లో వేసాము, మిగతా అన్ని గోతాల్లోనే వేసాము. వర్షం అట్లా పడ్డా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇంకా వెహికల్లో వేసిన తర్వాత పైన పట్ట కూడా కప్పారనమాట. ఎందుకంటే ఏదన్నా వర్షం వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని. వీళ్ళు ఇంకేంటంటే మనం గుంటూరు నుంచి హైదరాబాద్ రావాలంటే డే టైం కన్నా నైట్ టైం అయితే బాగుంటుందని చెప్పి ఈవినింగ్ అయితే వేసుకున్నారు. మేము నెక్స్ట్ రోజు మార్నింగ్ ట్రైన్కి అయితే హైదరాబాద్ వెళ్ళామన్నమాట. గుంటూరులో మార్నింగ్ ట్రైన్ ఉంటుంది హైదరాబాద్కి, ఆ ట్రైన్ అయితే ఎక్కామన్నమాట. ఇంకా ఫస్ట్ టైం వస్తున్నాం కదా పిల్లలతో, అందుకని మా అత్తయ్య వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు అందరూ వచ్చారనమాట. కొంచెం సర్దటానికి కూడా బాగుంటుందని చెప్పేసి, ఎందుకంటే పిల్లలతో అన్నీ సర్దుకోవాలన్నీ ఇబ్బందే కదా, అందుకని చెప్పి ఎర్లీ మార్నింగ్ 4కి లేచామన్నమాట. 5:45కి ట్రైన్ వచ్చేసి, పాపం పిల్లలు చిన్నవాళ్ళైనా కానీ లేచి అప్పుడు స్నానాలు చేశారు 4కి లేపినా కానీ. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే మా పిల్లలు ఎంత ఎర్లీ మార్నింగ్ లేపినా లేచి స్నానాలు చేస్తారు. కొంతమంది అయితే పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా, వీళ్ళు ఆ విషయంలో అయితే విసిగించరు అనమాట. ఇంకా ట్రైన్ దగ్గరికి వెళ్ళాము. ట్రైన్ అయితే ఆల్రెడీ ఉంది. ఇంకా ట్రైన్లో ఎక్కి కూర్చున్నాం. నేను మా వారు బయటకు వచ్చి బాయ్ అని చెప్తుంటే మా బాబు ఇంకా ఏడుస్తున్నాడు, మీరు రారా అని చెప్పేసి. ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, కొంచెం టీ తాగుతాంలే అని తాగుతూ ఉన్నాము. నైట్ లేట్ అయిపోయింది, మార్నింగ్ కూడా ఎర్లీగా లేసామని టీ అయితే అస్సలు బాగాలేదు. ఇంకేదో తప్పక తాగాంలే అన్నట్టుగా ఉందన్నమాట. ఇంకా ట్రైన్స్లో అంటే అంతే ఉంటుంది, తెలిసిందే కదా. ట్రైన్ ఇంకా స్టార్ట్ అవడానికి ఒక 10 మినిట్స్ అయితే టైం ఉంది. మేమైతే సీట్లు అయితే అన్నీ పెట్టుకొని కూర్చున్నాము. మళ్ళీ ఎవరైనా వస్తే కూడా ఆ సీట్లు ఖాళీగా ఉండవని చెప్పేసి లగేజ్ మొత్తం అయితే పెట్టుకొని కూర్చున్నాము. చూడండి, నైట్ నిద్ర లేదు, మార్నింగ్ ఎర్లీగా లేసేసరికి ఎంతో టైం పడుకోలేదుగా, ఫేస్ కూడా చాలా డల్గా ఉంది కదా. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. పిల్లలు అయితే ఇంకా అటు ఇటు మారుతూ కూర్చున్నారు, బాగా ఎంజాయ్ చేశారు. మాకైతే బాగా నిద్ర వస్తుంది. కాసేపు అయితే కబుర్లు చెప్పుకున్నాం, కాసేపు అయితే ఊరికట్లా వెనక్కి వాలిపోయి పడుకున్నాము. మధ్యలో ఇంకా టీ అట్లాగా సమోసా అట్లా వస్తే తీసుకొని తిన్నాము. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇడ్లీ, వడ అట్లా టిఫిన్స్ అయితే వచ్చాయి. ఇంకా అందరం అట్లా తీసుకున్నాం. మధ్యలో ఎక్కేవాళ్ళు అట్లాగా. ట్రైన్ అయితే బాగా బిజీ అయితే అయిపోయింది. పిల్లలు మాత్రం ఇంకా వీళ్ళతో మాకెందుకులేని వాళ్ళైతే బాగా ఆడుకుంటూ ఉన్నారు. తర్వాత మేమైతే సనత్ నగర్ స్టేషన్లో అయితే దిగాము. ఇక్కడ నుంచి దగ్గర అనమాట, మాకు ఈ స్టేషన్ అయితే దగ్గర. ఇంకెక్కడ దిగి ఇక్కడ నుంచి ఆటోస్లో అయితే వెళ్ళాము. ఆఫ్టర్ 8 years అనమాట నేను హైదరాబాద్ రావడం. నాకే కొత్తగా ఉంది. ఇంకా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఇంకా కొత్తగా ఉంటుంది. మేము ఉన్నప్పుడు జస్ట్ అప్పుడే స్టార్ట్ చేశారనమాట ఈ మెట్రో కట్టడము. జస్ట్ పిల్లర్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నాకే చాలా కొత్తగా ఉంది అసలు హైదరాబాద్ అయినా అనిపించింది. అంతకుముందు మేమున్న ఏరియానైనా ఇదంతా అనిపించింది. మేము అంతకుముందు కూకట్పల్లిలో ఉన్నాము. కూకట్పల్లిలో వెళ్తూ ఉంటేనే చాలా రోడ్ సైడ్ అంతా చాలా మారిపోయాయి అనమాట. నాకు చాలా కొత్తగా ఉంది. ఇంకా హౌసింగ్ బోర్డ్లో హౌసింగ్ బోర్డ్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర ఉంది కదా మెట్రో స్టేషన్, అక్కడైతే దిగాము. అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట ఆటో. ఇంకా 2 ఆటోల్లాగా వచ్చాము. చూడండి, మేము తీసుకున్న హౌస్ అయితే ఇదనమాట. ఫస్ట్ ఫ్లోర్. ఆల్రెడీ రెంటెడ్ హౌస్ హోమ్ టూర్ చేశాను కదా, ఎంటీ హౌస్గా ఉన్నప్పుడు ఇట్లా ఉంది. అసలు చూద్దాంలే అని ఒక చిన్న బిట్ అయితే తీసాను. ఇట్లాగా ఎంటీ హోమ్ టూరు.
ఇంకంటే ఇంకా ఆల్రెడీ వేరే వాళ్ళు ఉండి ఖాళీ చేశారనమాట. ఇంకా క్లీన్ చేపిచ్చి అయితే ఉంచారు. ఇంక ఇక్కడ ఏంటంటే కబోర్డ్స్ లాగా అట్లా ఏమీ లేవన్నమాట. జస్ట్ అట్లా ప్లెయిన్‌గా వదిలేశారు. ఇంకా మేము వచ్చేసరికి లగేజ్ అయితే మేము వచ్చిన ఒక 5 మినిట్స్‌కి వచ్చిందనమాట. మధ్యలో ఒక చోట ఆగి ఉంది. మేము ఆటోల నుంచి చూసి చెప్తే లంచ్ చేసి వస్తామని చెప్పారు. ఇంక మేము వచ్చి ఒక 5 మినిట్స్‌కి అయితే లగేజ్ అయితే తీసుకొచ్చారనమాట. వాళ్ళే మొత్తం పైకైతే పెట్టారు. మేము కూడా ఇంకా అప్పుడే ఆఫ్టర్నూన్ 1:30 అయింది కదా, లంచ్ అయితే బయట తీసుకొచ్చుకొని లంచ్ అయితే చేసాము. ఈవినింగ్ ఇంకా పొంగల్ అయితే చేసాము. ఇంకా లగేజ్ లేదు కదా అప్పుడు ఆఫ్టర్నూన్ చేయడానికి, అందుకని ఈవినింగ్ అయితే చేసాము. ఇంకా గ్యాస్ కూడా లేదు కదా, అందుకని ఇండక్షన్ మీద అయితే చేసాము. ఇంకా భోంచేసి పడుకున్నాము. ఇంక ఈవినింగ్ లేచి అయితే ఇంకా వంటగది ఇంకా మిగతా సామాన్లన్నీ అయితే సర్దాము. నెక్స్ట్ ఏమో బట్టలు అవన్నీ సర్దాము. వచ్చిన రోజు నైట్ నెక్స్ట్ డే అయితే 2 డేస్లో మొత్తం అయితే కంప్లీట్గా సర్దేశామన్నమాట. మా ఆడపడుచు వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా, ఇంకా అందరూ తలాకాసున అయితే సర్దారు. నేనైతే దేవుడికి ఇట్లా అయితే సెట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఓవరాల్గా అయితే ఇంక మొత్తం ఇట్లా సర్దేసుకున్నాము. గ్యాస్ కూడా తెచ్చేసుకున్నాము ఏ ఇబ్బంది లేకుండా. ఫస్ట్ టైం ఇంకా అట్లాగా మారుతూ ఉన్నప్పుడు కొంచెం అంతా కొత్తగా ఉంటుంది కదా, ఫస్ట్ ఒకసారి ఇట్లా సర్దుకున్న తర్వాత ఏమన్నా మోడిఫికేషన్స్ ఉంటే తర్వాత చూసుకుందాంలే అని మొత్తం అయితే ఇలా సర్ది పెట్టుకున్నాము. సరుకులు కూడా తీసుకొచ్చాము అనమాట. అన్ని సరుకులు అన్నీ సర్దేశారు. ఇంకా పిల్లలతోటి ఇంకా కుదరదులే అని ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడే ఇంకా అన్నీ తెచ్చుకున్నాము. మేము బయటకు వెళ్ళాలన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే ఇబ్బంది కదా ప్రతిసారి, అందుకని ఇంట్లో కావాల్సిన సరుకులు మామూలు సామాన్లు ఏమన్నా ఉంటే అన్నీ తెచ్చేసుకొని వాళ్ళు ఉన్నప్పుడే సర్దేసుకున్నాము. ఇంకా 2 డేస్ ఉన్న తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. ఇంకా యాజ్ టీజ్గా మా పని అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా పిల్లలు స్కూల్కి పంపించడం అట్లాగా రొటీన్ అనమాట. గుంటూరు నుండి హైదరాబాద్ వరకు అయితే మా ప్రయాణం అయితే ఇలా సాగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.